అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్‌స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. గత వారంలో జరిగినటువంటి కిస్మత్‌పుర బ్రిడ్జ్ కింద జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఒక మహిళని అత్యాచారం చేసి, యాకత్‌పురాకి చెందినటువంటి ఒక మహిళని అత్యాచారం చేసి, ఆమెని అంటే మృగం కూడా ఇంకా అంత ఇదిగా ప్రవర్తించదేమో. అలాగా ఆమె అవయవాల్లోకి ఆహ్, కర్రని కర్రలు ఆహ్, చొప్పించి ఆవిడని అంటే ఇంకా ఇంతకన్నా అన్నది మనిషి అన్నవాడెవరు చూడలేరు. విన్నా కూడా తట్టుకోలేని విధంగా ఆమెను హింసించి, అనుభవించి, చంపి అక్కడ పక్కనే ఉన్న మూసీ కాలువలో విసిరేశారట. ఎంతటి అమానుషం అండి. ఈ మధ్యన ఇలాంటి కేసులు ఎక్కువగా ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. అంటే మీకు కూకట్పల్లిలో చూడండి, ఎక్కువగా కనపడుతున్నాయి. హ్మ్. సో, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎలా ఉంది ఏమిటి అక్కడ లా అండ్ ఆర్డరు అనిపిస్తుంది కూడా కొంచెం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చట్టాలు, తర్వాత పోలీసులు, మీడియా చట్టాలు, పోలీసులు, మీడియా ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఎవరి కోసం అనంటే, నేటి కాలంలో స్త్రీ క్షేమంగా బయటికి వెళితే, తిరిగి క్షేమంగా ఇల్లు చేరడం కోసం షీ టీమ్స్ అని చాలా నిర్భయ, దిశ ఎన్నో చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఆ! వెసులుబాట్లు కల్పించారు. పోలీస్ అప్రమత్తంగా ఉన్నారు. ఆ! మీడియా ఏ ఏ చిన్న విషయాన్నైనా భూతద్దంలో వెంటనే అందరికీ తెలిసేటట్టు చూపించి, అక్కడికి వెంటనే పోలీస్ సహాయాన్ని గానీ, అలాగే మెడికల్ సహాయాన్ని గానీ అందించే విధంగా కూడా మీడియా వర్క్ చేస్తోంది. పోలీసులైతే చాలా నిజాయితీగా పనిచేస్తూ ఆహ్, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో వాటి కూపీలు లాగుతూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా విచిత్రం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ ఏమిటైతే ఉంటున్నాయో, కాకపోతే డిఫరెంట్ స్టోరీస్ అవుతున్నాయి తప్ప, అన్నింటిలోనూ కూడా మీరిప్పుడు 'సహస్ర' కేస్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక ఆమెది కూడా ఉంది కేసు. 'సహస్ర' ఇవన్నీ మీరు చూస్తా ఉంటే ఆహ్, హత్య కామన్ అయిపోయింది. అందరూ కూడా చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హత్యని కామన్‌గా చేసేస్తున్నారు. ఇది ఎలా జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఎందుకు వాళ్ళ మైండ్ అంత వికృతంగా తయారవుతోంది? అన్నది ఆలోచించడం కాదండి. ఆలోచించి ఆచరణలోకి ఒక కార్యాన్ని అంటే ఒక విధమైనటువంటి ఆహ్, ఆహ్, ఒక మార్గాన్ని మనం చేసుకోకపోతే మానవత్వం అన్న మాటకి విలువ లేకుండా పోతుంది. కొన్నాళ్ళకి మనిషిని మనిషి పీక్కు తిని మనుషులే భూమి మీద అంతరించిపోతారా అన్నట్టుగా అనుమానం వస్తుంది. అంతే కాకుండా మనిషిని చూస్తే మనిషి భయపడడం అని అన్నది ఎప్పుడో పాటల్లో చెప్తే ఏమో అనుకున్నాం. కానీ ఇప్పుడు నిజంగా కనపడుతోంది. దొంగతనానికి వచ్చినవాడు పోనీ దొంగతనం చేసుకొని పోతాడా? చంపేస్తున్నాడు. పోనీ అత్యాచారం చేసేవాడు పోనీ అత్యాచారం చేసేసి వదిలేసిపోతాడా? చంపేస్తున్నాడు. పెళ్లి చేసేసుకుంటే చంపేస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక కడుపుతో ఉన్నా చంపేస్తున్నారు. ఈ ఎందుకిలా చంపడం అనన్నది ఎందుకు ఇంత కామన్ థింగ్‌గా అయిపోయింది? ఎందుకు ఎవరికీ భయం లేకుండా పోయింది? అంటే ఒకరిని చంపడం తిరిగి తిరగగలమనుకుంటున్నారా? లైఫ్ అక్కడితోనే ఆగిపోయింది. ఇంక మనకు ఆహ్, అంటే ముందు ఆలోచన లేదు కెరీర్ గురించి. ఇది చాలా ప్రశ్నార్థకమైన విషయం. పోతే ఇప్పుడు ఇది విషయంలోకే వద్దాం. ఇప్పుడు ఈ యాకుత్‌పురాలో ఉండే అమ్మాయికి కల్లు తాగే అలవాటు. ఫస్ట్ ఇక్కడికి రండి. మనం
ఎవరినైనా అనే ముందు ఏం చెప్తాము? ఎదుటివారిని అనే ముందు మనం మన బంగారం కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి అని అంటాం. అవునా కాదా? ఈ పిల్లకి కళ్ళు తాగే అలవాటు ఉండడం ఏంటి? ఆ! ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. బావుంది. వాళ్ళు వాళ్ళకి నచ్చిన పనిని వాళ్ళకి నచ్చిన పనంటే తనకి హాని జరిగేది కూడా వాళ్ళకి తెలీదది హాని జరుగుతుందని. అంటే పర్యవసానం ఏం జరుగుతుందో అవసరంలే. నచ్చిన పనైతే చేసుకెళ్ళిపోతారు. దాని కాన్సిక్వెన్సెస్ వచ్చేసరికల్లా వాళ్ళొక్కళ్ళే కాదు ఉన్న వాళ్ళందరూ భరిస్తారు. ఎక్కడి న్యాయం ఇది? అంతపాటి ఆలోచన లేకుండా అంత నేరోగా మనిషి ఎందుకయిపోయాడు? ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ అన్న టాక్సికేషన్‌లో మనిషి ఎలా తయారయ్యాడంటే, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూసేవి సినిమాలు కావచ్చు. ఆ సినిమాల్లో ప్రతి వాళ్ళకి కూడా ఈ మధ్యన క్రైమ్ థ్రిల్లర్సే వస్తున్నాయి. చాలా సైకో థ్రిల్లర్సు, క్రైమ్ థ్రిల్లర్సు సినిమాలొస్తున్నాయి. ఏ సినిమాలోనైనా సరే ఒకడు ఒక సైకో ఉంటాడు. చాలా తెలివిగా ఉంటాడు. పోలీస్‌ని, మీడియాని, హీరోని అందరిని మిస్‌లీడ్ చేస్తూ మర్డర్స్ చేసుకెళ్ళిపోతా ఉంటాడు. చివరిలో ఎక్కడో ఓ క్లూ పట్టుకుని వీళ్ళు వెతుకుతారు. వాడిని పట్టుకుంటారు. 100 మందిని చంపిన వాడికైనా ఒకటే ఉరిశిక్ష. 1000 మందిని చంపిన వాడికైనా ఒకటే ఉరిశిక్ష అన్న దానిలో బరి తెగించేస్తున్నారు ఈ నేరగాళ్ళు. మనుషులు నేరస్తుల మనుషులలో ఉండే మనస్తత్వాల పరిపక్వత చెందిందా? పుట్టుని అంటే బోర్న్ క్రిమినల్ ఎవడు ఉండడు కదా! చుట్టూ ఉన్న పరిస్థితులు, తన తోటివారు, తను చూస్తున్న మాధ్యమాలు వీటి వల్ల తయారవుతారు. తను చదువుకునే చదువు. ఏ మనిషికైనా సరే 2 ఆలయాలున్నాయి. ఒకటి అమ్మ ఒడి ఇల్లు. 2 విద్యాలయము. ఒకప్పుడు ఈ విద్య నేర్పించే ప్రదేశాలని విద్యాలయము అన్నారు. ఈ 2 స్థానాలు ఈ మధ్య కాలంలో పొల్యూటెడ్ అయిపోయాయి. వీటి వలన మనిషి మోరల్స్ నేర్చుకోవడం, సమాజంలో ఎలా బతకాలన్నది నేర్చుకోవడం, జీవితానికి ఒక లక్ష్యం అన్నది ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ పోగొట్టుకున్నాడు. ఇది నిజం. ఎంతమంది ఏకీభవిస్తున్నారో మీకే తెలుసు. మీ మనసుని అడగండి చెప్తుంది. అయితే ఈ పిల్ల తాగుడు అలవాటు ఉండడం అని బయటికి రావడం ఏంటి? తాగుడు అలవాటు ఉండొచ్చు. తాగడానికంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆహ్, ఎవరికో కొంతమందికి పనస తొనలు ఎక్కువ తినే అలవాటు ఉంటుంది. తినేస్తారు, ఆయాస పడిపోతారు. కాపోతే దానివల్ల ప్రమాదం ఏం లేదు. ఓ 4 సార్లు కడుపులో నొప్పొస్తుంది. బాత్రూమ్‌కెళ్ళొస్తారు. ఇంట్లోనే ఉంటారు. అలాగే ఇంకేదైనా తిండి తినే అలవాటు ఉంటుంది. ఓకే. అది ఇంట్లోనే తెచ్చుకుంటారు. నలుగురికి చేసి పెట్టుకుంటే ఆ నలుగురిది ఒకడే తినేస్తాడు. పోనీ అది కూడా ప్రమాదం లేదు. ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది అనంటే ఇష్టమైనది కనిపించినప్పుడు పక్క వాళ్ళు ఎంతమందున్నా సరే తనే ముందు ఎక్కువ తినేద్దాం అన్న లక్షణం ఎలా అయితే ఉంటుందో, అలాగే ఇష్టమైన మత్తు పదార్థం కనిపించినప్పుడు ఏమిటో ఎక్కువగా తీసేసుకుంటే ఆనందం అని అనుకుంటారు. ద ద లా ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అని అన్నది ఎకనామిక్స్‌లో నేర్చుకున్న పాఠం అందరికీ తెలిసి తీరాలి. తెలుసు అనుభవంలో ఉంది. కానీ అది ఇదే అని మాత్రం తెలీదు ఎవడికి. ఇంతే తేడా. చదువుకున్న చదువుని ఇక్కడ అప్లై చేయాలన్న ఆలోచన మర్చిపోయాం. ఆ తాగడం ఇప్పుడు బయటకొచ్చావు. ఇంత దూరం వచ్చి తాగావు. తాగినప్పుడు ఒంటి మీద శాతం లేదు. ఇప్పుడు తాగుడు అలవాటుంది. నీ తాగుడు అలవాటు ఉన్నాదన్నది ఇంట్లో కూడా తెలుసుననుకో. హాయిగా ఇంట్లో వాళ్ళని సాయం తెచ్చుకునిరా. ఎందుకంటే రోడ్డు అంటే ఆ పాటి ఆలోచన కూడా లేకుండా ఉన్నారా? బయటకొస్తే ఎక్కువ తాగేస్తే పడిపోతే అయ్యో! తాను ఆడదాన్ని ఏ విధమైన పరిస్థితి అన్న ఆలోచన అక్కరలేదా? ఇలాంటి ప్రమాదాలుంటాయంటే, సరే ఎవరు చూడకుండా తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా! ఆ దుకాణం ఏదో. ఇంట్లోనే తాగేసి శుభ్రంగా తలుపేసుకొని పడుకుంటే కూడా నిన్నెవరు అడిగేవారు లేరుగా. అయితే అలా కూడా ఉండరులెండి. పొయ్యి మీద ఏదో పెట్టేసి, పొయ్యి వెలిగించేసేసి, ఈ మత్తులో పడిపోయి పడుకుంటే కొంపల్లా తగలెట్టేస్తారు. అంటే స్వేచ్ఛ ఇప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు అనంటే, ఎలా ఉపయోగించుకుంటున్నారమ్మా? హ్మ్. అసలు ఆ పిల్ల తాగడానికని రావడం ఏంటి? తాగేసి ఇష్టం వచ్చినట్టుగా
అక్కడ ఒంటి మీద శతం లేకుండా పడిపోవడం ఏంటి? నువ్వు పడిపోబట్టి నువ్వు అంటే ఆడవాళ్ళు బయటికి రాకూడదా అని మీరంటారేమో! అదెప్పుడేం నేననలేదు. ఆడవాళ్ళు రావాలి. ఎన్నో రంగాల్లో ముందుకెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధమైన తోడుండాలి? ఇలాంటి పనికి బయటికి వెళుతున్నారు అనంటే, ఈ రావడాన్ని ఏమంటారండి? కళ్ళు కోసం వెంపర్లెత్తిపోయి బయటికి రావడం అన్నది ఆ! బయటికొచ్చి ఇంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుని జీవితమే లేకుండా చేసుకుంది. అది అసలు దేనివల్ల? తనకున్నటువంటి దుర్వ్యసనం వల్ల. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు. వాళ్ళు ప్రవర్తించిన తీరు తప్పు. వాళ్ళు చేసిన అత్యాచారం తప్పు. వాళ్ళు దానికి శిక్షింపబడాలి. ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ కరెక్టే. కానీ మొట్టమొదట ఆ అవకాశం ఎవరిచ్చారు? ఎవరు క్రియేట్ చేశారు ఆ సిట్యుయేషన్‌ని? నువ్వు బయటకొచ్చి వాళ్ళ దగ్గర అక్కడెక్కడికో అంత దూరం వచ్చేసి, తాగింది కూడా అయ్యో! పోనీ లిమిట్ కాదు. ఓవర్ డోస్ తాగేసి అక్కడే పడిపోయి, ఒంటి మీద శతం లేకుండా అయిపోయినప్పుడు కదా మరో వాడికి ఎప్పుడూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు ఉంటాయి. అవసరాన్ని బట్టి మంచి స్థాయి పెరుగుతుంది. అవకాశాన్ని బట్టి మనిషిలో చెడ్డతనం కూడా ఉంటుంది. ఆ చెడ్డతనాన్ని నిర్మూలించడానికే సంస్కరించబడతాడు చదువుల ద్వారా, పుస్తక పఠన ద్వారా, పురాణ కథల ద్వారా, పెద్దల మాటల ద్వారా, మహాత్ములకు చేసే పరిచర్యల ద్వారా మనిషి మనస్సుని సంస్కరిస్తారు. మనస్సు సంస్కరించబడిన వాడు ఎటువంటి అతన్ని ఉత్తేజపరిచేవి ఉన్నప్పటికీ కూడా చాలా కంట్రోల్‌గా ఉండగలగడం అన్నది స్థితప్రజ్ఞత అన్నది వస్తుంది. వాళ్ళందరూ చేసింది తప్పే. కానీ వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చి ముందొచ్చిన ఈ అమ్మాయిది కూడా తప్పే. ఇదెవరు అనరా? ఇది ఒక పాఠం. ఆడపిల్లలు ఇప్పుడు అఫ్‌కోర్స్ ఈవిడ కల్లు తాగింది. కొంతమంది ఇంకేవో చూస్తున్నారు ఏదో ఏంటిది ఈ వైన్ షాపులు, వాటి షాపుల దగ్గర చక్కగా కామ్‌గా మంచి బైక్స్ మీద వస్తున్నారు. ఆ అమ్మాయిలు కొనుక్కుంటున్నారు. పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది 21st సెంచరీ మారిందిర్రా! కానీ మీ మీద జరిగే అత్యాచారాలతో పోతే పోనీ అనుకుందాం. అది తప్పే అయినప్పటికీ కూడా ప్రాణం ఏదైతే పోతే తిరిగి మళ్ళీ తీసుకురాలేమో, మళ్ళీ దానిలో పునఃప్రతిష్ఠ చేయలేమో, ఆ ప్రాణాన్ని తీసేస్తున్నారు. ఆ ప్రాణాలు పోగొట్టుకుంటూ కూడా మేము పొందాలి అని అనుకునేది స్వేచ్ఛ అంటారా? అనరు. అమాయకత్వం, తెలివి తక్కువతనం, అర్థం లేని సమానత్వాలతోటి ఇచ్చిన స్వతంత్రాన్ని పాడు చేసుకుంటూ ఉండడం, ఉనికిని పోగొట్టుకోవడం. హ్మ్. అసలు మొట్టమొదట ఈ అమ్మాయి చేసింది తప్పు. ఈ అమ్మాయి చేసిన తప్పు ఎంత పెద్ద అనర్థానికి దారి తీసింది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరు దొరికారో ఆ ముగ్గురు వాళ్ళ జీవితాలు కూడా చెట్టెక్కేసాయి కదా! ప్రతి ఆడపిల్ల ఆలోచించండి. ఆలోచించండి. మనం స్కూలుకి వెళితే ఎలా వెళ్తాము? ఒక గుడికి వెళితే ఎలా వెళతాము? వెళ్ళే ప్రతి చోట మొట్టమొదట మనకి సేఫ్టీ ఎలా ఉంది? మనం సేఫ్‌గా ఉంటున్నామా లేదా? బలహీనతలు ప్రతి వాడిలోనూ ఉంటాయి. కానీ మన బలహీనత మనకి, మన వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. అనర్థం తీసుకురాకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఉంటాను. మీకు నచ్చితే ఈ వీడియో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.